రేవంత్ రెడ్డి జిమ్మిక్ ప్లే చేశారా? ఏదైతే మొన్న నామినేటెడ్ పోస్టులు కరెక్ట్గా ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు రోజున ఒక కాపీ అది బాగా సర్క్యులేట్ అయింది, మనం కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అది కాస్త ఫేక్ అన్నది కొత్త సమాచారం. మార్చి 16 లోక్సభ ఎలక్షన్ కోడ్ రావడంతో కాంగ్రెస్ నాయకులు బుజ్జిగించడానికి జీవో కాపీ లేకుండా హడావిడిగా అదే రోజు ప్రకటించిన నామినేటెడ్ చైర్మన్ పదవులు ఉత్తవేనని తెలిపింది. కొన్ని పేరు మోసిన ప్రధాన పత్రికలు అయితే కనీసం విచారణ చేయకుండా 2 రోజుల ముందే మార్చి 14వ తేదీన ఉత్తర్వులు వెలువడ్డాయంటూ వార్తలు రాసినాయి. నామినేటెడ్ చైర్మన్ పదవులకు సంబంధించి లీకులు ఇచ్చారే తప్ప ప్రభుత్వం తరపున ఎట్లాంటి అధికారిక ప్రకటన కానీ ఉత్తర్వులు కానీ వెలువడలేదు. నామినేటెడ్ చైర్మన్ పదవులకు సంబంధించి జీవో కాపీలు బయట పెట్టాలని వేసిన ఆర్జీలకు సమాధానం కూడా లేదు. టీఎస్ ప్లేస్లో టీజీ అంటూ లిస్టులో కార్పొరేషన్ల పేర్లు సైతం మార్చేశారు. లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ టికెట్ దక్కనే పటేల్ రమేష్ రెడ్డి, జగ్గారెడ్డి సతీమణి నిర్మల లాంటి అసంతృప్తుల్ని రాజకీయంగా వాడుకునేందుకు 37 మంది పేరుతో ఒక లిస్టులు ఇచ్చేసి వదిలారు. లిస్టులో పేరు వచ్చినటువంటి వాళ్ళు సన్నిహితులతో బొకేలు తీసుకుంటూ మా జీవో కాపీలు ఎక్కడ, జీతం ఎంత, మా ఛాంబర్ ఎక్కడ, ఎంతమంది గన్మెన్లు ఇస్తారంటూ ఆరా తీశారు. మంత్రుల మధ్య చిచ్చు పెట్టినటువంటి ఉత్తుత్త చైర్మన్ పదవులు అయినాయి ఇవి. మరొక చైర్మన్ పదవులు ఇచ్చే ముందు మంత్రులకు సమాచారం ఇవ్వకుండా ఇదంతా చేశారంటూ కొంతమంది ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. వాళ్ళంతా గురుగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు అయితే దుద్దిల శ్రీధర్బాబు తన సన్నిహితులకి పదవులు ఇప్పించుకున్నారు. తను ఓడగొట్టే ప్రయత్నం చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఎలా నామినేట్ పదవులు ఇస్తారంటూ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇంత తీరా చూస్తే అసలు అదేది ఎవరికి ఏ పదవి లేకపోవడం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రం. రేవంత్ కొట్టిన దెబ్బ మాయ దెబ్బ అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతోంది.